సమ్మర్ ఎఫెక్ట్ తో వరంగల్లో రోడ్లు నిర్మానుష్యంగా మారుతున్నాయి. ఉదయం నుంచి సాయంత్రం వరకు బాణుడి ప్రతాపం చూపిస్తున్నాడు. ఇంట్లో ఉక్కపోత, బయట వడగాల్పులతో ఇబ్బందులు పడుతున్నారు జనం. చిన్నపిల్లలు, పెద్దవాళ్ల ఆరోగ్యం పైన బాణుడు ప్రభావం చూపిస్తున్నాడు. ఎండలు ఎక్కువగా ఉన్నందున జనం తప్పకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు డాక్టర్లు. మధ్యాహ్న సమయంలో అవసరమైతే తప్ప బయటకు రావద్దంటున్నారు. ఎండల తీవ్రతకు సంబంధించిన మరిన్ని వివరాలు కృష్ణమోహన్ అందిస్తారు. బాణుడు ఉగ్రరూపం దాలుస్తున్నాడు. మార్చి చివరి వారంకి వచ్చేసరికే ఉష్ణోగ్రతలు గణనీయంగా పెరుగుతున్నాయి. వచ్చే ఏప్రిల్, మే నెల తలుచుకుంటేనే జనం భయపడే పరిస్థితులు కనిపిస్తున్నాయి. పెద్దగా జనం బయటికి రావాలంటే కూడా భయపడుతున్నారు. అయితే కొంతమంది పెద్దవాళ్ళు వాళ్ళతో కూడా మాట్లాడారు. సార్, అంటే ఈసారి అంటే ఇప్పుడు మార్చి లాస్ట్ వీక్ వచ్చింది, ఇప్పుడు చూస్తూనే టెంపరేచర్ ఎట్లా ఉంది, వచ్చే ఏప్రిల్ మేలా ఉంటుంది? యాక్చువల్గా ఏంటంటే నేను ఇప్పటి నుంచి కాదు, ఈ ఈ రెయినీ సీజన్ నుంచి గమనిస్తున్నాను. రెయిన్స్ రాలేదు సరిగా, ఎండలు తొందరగా ప్రారంభమైనాయి లాస్ట్ ఇయర్ కంటే. ఇప్పుడు మీన్స్ అర్లీ, ది హాట్ సన్ స్టార్టెడ్ అర్లీ. సో వాట్ ఐ థింక్ ఈజ్, నేనేమనుకుంటున్నాను అంటే ఈకాలజికల్ ఇంబ్యాలెన్స్, ఇదేదో అట్మాస్ఫియర్లో ఒక సిస్టమ్ ఉంటుంది, ఆ సిస్టంలో కొంత ఇంబ్యాలెన్స్ వచ్చినప్పుడు ఈ టైంలో ఇంత విపరీతంగా ఉంటే ఇంకొక 1 month తర్వాత చాలా ఇంకా ఎక్కువగా ఎండలు ఎక్కువ ఉండే అవకాశం ఉంది. ద మెయిన్ రీజన్ ఈజ్ నాన్ రెయిన్, వర్షాభావము కదా, వర్షం పడకపోవటం, ఆ ఇకాలజికల్ ఇంబ్యాలెన్స్. ఇంత వెదర్ చేంజ్ కావడానికి కావచ్చు కారణం ఏంటంటే ప్రకృతికి సంబంధించినటువంటి సమతుల్యత దెబ్బతింటుంది అనేది. ఎందుకు, దీనికి కారణం ఏంటి అసలు? ఏంటంటేనండి, రకరకాల ప్రయోగాలు. ఇప్పుడు కొన్ని ఈ మన కెమికల్ ఫ్యాక్టరీస్ నుంచి వెలువడేటువంటి విషవాయువులు అవంతా వాతావరణాన్ని కలుషితం చేస్తున్నాయి. రెండవది ఏంటంటే ఈ ఆధునికమైనటువంటి కొన్ని షార్ ఇట్లాంటివి, కొన్ని ఈ కెమికల్కి సంబంధించిన ప్రయోగాలు చేస్తుంటారు కదా వీళ్ళు అంతరిక్షంలో అక్కడ ఇక్కడ, దానివల్ల ఇంబ్యాలెన్స్. మధ్యాహ్నం 1 గంట 2 గంటల ప్రాంతంలో ఎట్లా అనిపిస్తుంది? ఇప్పుడు అదే చెప్తున్నాను కదా, ఇప్పుడు ఎండ ఎక్కుతుంది. 3-4 గంటలకు ఆ వేడి ఇంకా అట్లనే ఉంటుంది, తగ్గుతలేదు. 6-7 గంటల వరకు వేడి ఉంటూనే ఉంటుంది. ఇక ఇప్పుడే ఇట్లున్నదంటే ఇక మేలో ఇక పూర్తిగా మనుషులు కనబడరు ఇక రోడ్ల మీద. గత సీజన్ తోటి పోలితే ఈసారి ఎర్లీగానే సమ్మర్ స్టార్ట్ అయిందని చెప్పుకోవచ్చు. ఎండల తీవ్రత అయితే చాలా ఎక్కువగా కనిపిస్తుంది. వడదెబ్బ గురవుతున్నటువంటి వాళ్ళ లాస్ట్ ఇయర్ చాలా ఎక్కువగా కనిపించాయి. ఈసారి అంతకంటే ఎక్కువగా ఉండే అవకాశం ఉందనేది వైద్యులు కూడా చెప్తున్నారు. ప్రస్తుతం అయితే లాస్ట్ ఇయర్కి సంబంధించినటువంటి చూస్తే వడదెబ్బకు గురైనటువంటి వాళ్ళు వరంగల్లో దాదాపు 835 మంది ఉన్నారు. హన్మకొండలో 123 మంది, జనగామలో 117 మంది, 57 మంది, ములుగులో 32 మంది, భూపాలపల్లిలో 43 మంది, మహబూబాద్లో 150 మంది లాస్ట్ టైం వడదెబ్బకు అస్వస్థకు గురై ఆసుపత్రుల్లో చికిత్స పొందారని అధికారికమైనటువంటి లెక్కలు చెప్తున్నాయి. కానీ ఈ ఏడాది మాత్రం చూస్తే చాలా ఎక్కువగా ఉండే అవకాశం ఉందని చెప్తున్నారు. ఉదయం 8 గంటల నుంచి 4 గంటల వరకే ఈ టెంపరేచర్ ఎక్కువగా ఉంటుంది. తర్వాత రేడియేషన్ ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది. ఎండ తీవ్రత ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఎవరు కూడా బయటికి రావద్దు అనేది వైద్యులు సూచిస్తున్నారు. ఎందుకంటే రాబోయే రోజులలో మరింత ఎండ తీవ్రత ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి తమతోటి ఖచ్చితంగా వాటర్ బాటిల్ క్యారీ చేయాలి. తర్వాత గొడుగు లాంటివి కూడా వెంట పెట్టుకొని రావాలని చెప్తున్నారు. ఇది ప్రస్తుతం వరంగల్ ఉమ్మడి జిల్లాకు సంబంధించినటువంటి ఎండల తీవ్రత. వీడియో జర్నలిస్ట్ క్రాంతి కుమార్తో కృష్ణమోహన్, V6 న్యూస్, వరంగల్.